నమస్కారం. మన ది ఛానల్కు స్వాగతం. ఈరోజు మీకోసం ఒక ఆసక్తికరమైన క్విజ్ సిద్ధం చేశాను. ఇక్కడ పక్కన ఉన్న లిస్టులో 5 ప్రముఖుల పేర్లు ఉన్నాయి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఈ 5 పేర్లలోనే ఉంటుంది. మరి ఆ సమాధానాలను మీరు సరిగ్గా గుర్తించగలరో లేదో చూద్దాం. సిద్ధంగా ఉన్నారా? మన మొదటి ప్రశ్న: హనుమంతుని తండ్రి ఎవరు? మీకున్న సమయం 5 సెకండ్లు. సరైన సమాధానం కేసరి. ఇక రెండో ప్రశ్న: రావణాసురుడి తండ్రి ఎవరు? సరైన సమాధానం విశ్రవసుడు. మూడవ ప్రశ్న: దృష్టద్యుమ్నుని తండ్రి ఎవరు? సరైన సమాధానం ద్రుపదుడు. ఇక చివరి ప్రశ్న: ద్రోణాచార్యుడి తండ్రి ఎవరు? సరైన సమాధానం భరద్వాజ మహర్షి. మొదటి విభాగంలో పౌరాణిక వ్యక్తుల యొక్క తండ్రుల పేర్లను చక్కగా గుర్తించారు. మరి ఇప్పుడు అసలైన సవాల్ మొదలవుతుంది. మన పౌరాణిక వ్యక్తుల్లో చాలామందికి వాడుకలో ఉన్న పేర్ల కన్నా అసలు పేర్లు వేరే ఉంటాయి. మరి ఈ పక్కన ఉన్న లిస్టులోని పేర్లు ఎవరెవరివో మీరు చెప్పగలరా? సిద్ధంగా ఉండండి. మొదటి ప్రశ్న: కురువంశ పితామహుడు, భీకరమైన ప్రతిజ్ఞ చేసిన భీష్ముడి అసలు పేరేమిటి? మీ సమయం మొదలయ్యింది. సరైన సమాధానం దేవవ్రతుడు. రెండవ ప్రశ్న: కర్ణుడికి పుట్టుకతో వచ్చిన పేరు ఏమిటి? సరైన సమాధానం వసుసేనుడు. మూడవ ప్రశ్న: అభిమన్యుడి కుమారుడు, పాండవ వంశ వారసుడైన పరీక్షిత్ మహారాజు అసలు పేరేమిటి? సరైన సమాధానం విష్ణురాతుడు. నాలుగవ ప్రశ్న: మహాభారతాన్ని మనకు అందించిన వేదవ్యాసుని పూర్తి పేరేమిటి? సరైన సమాధానం కృష్ణద్వైపాయనుడు. ఈ లిస్టులో మిగిలి ఉన్న మరో పేరు సంకర్షణుడు. ఇది ఎవరి పేరో మీకు తెలుసా? అయితే వెంటనే కామెంట్ చేసేయండి. మన పురాణాల్లో అధర్మాన్ని అంతం చేయటానికి, ధర్మాన్ని రక్షించడానికి మన దేవుళ్ళు, వీరులు ఎన్నో రకాల శక్తివంతమైన దివ్యాస్త్రాలను, ఆయుధాలను ధరించారు. పక్కన ఉన్న లిస్ట్ని చూసి నేను అడిగే ప్రశ్నలోని ఆయుధాలు ఎవరివో చెప్పడానికి సిద్ధంగా ఉండండి. మొదటి ప్రశ్న: బలరాముడికి ప్రతీకగా నిలిచిన ఆయుధం ఏది? సరైన సమాధానం హలము. రెండవ ప్రశ్న: పరమశివుడు మెచ్చి రావణుడికి ఇచ్చిన ఆయుధం పేరేమిటి? సరైన సమాధానం చంద్రహాసం. మూడవ ప్రశ్న: పరశురాముడు తన శిష్యుడైన కర్ణుడికి ప్రసాదించిన ఆయుధం పేరేమిటి? సరైన సమాధానం విజయ. ఇక చివరి ప్రశ్న: శ్రీ మహావిష్ణువు గద పేరేమిటి? సరైన సమాధానం కౌమోదకి. మన పురాణాలలో ఎందరో గొప్ప రాజులు, చక్రవర్తులు భారతదేశాన్ని పాలించారు. కానీ వారు పాలించిన సామ్రాజ్యాల పేర్లు, వారి వైభవానికి ప్రతీకలుగా నిలిచిన రాజధాని నగరాల పేర్లు మీకు ఎంతవరకు గుర్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇందులో కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని ఆలోచనలో పడేస్తాయి. మరి పక్కన ఉన్న ఆప్షన్స్ చూసి ఏ రాజు ఏ నగరానికి పాలకుడో కరెక్ట్గా కనిపెట్టండి. మొదటి ప్రశ్న: సుగ్రీవుడు పరిపాలించిన రాజ్యం ఏది? మీ సమయం మొదలైంది. సరైన సమాధానం కిష్కింధ. రెండవ ప్రశ్న: ద్రుపద మహారాజు పరిపాలించిన పాంచాల దేశపు రాజధాని నగరం పేరేమిటి? సరైన సమాధానం కాంపిల్య నగరం. మూడవ ప్రశ్న:
శ్రీరాముడి కుమారుడైన లవుడు ఉత్తర కోసల రాజ్యానికి రాజయ్యాక ఏ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు? సరైన సమాధానం శ్రావస్తి. చివరి ప్రశ్న. ఉగ్రసేన మహారాజును బంధించి యాదవ వంశాన్ని పీడించిన దుష్టరాజు కంసుడు ఏ నగరానికి పాలకుడు? సరైన సమాధానం మధుర. లవుడి రాజధాని శ్రావస్తి అని ఎంతమందికి ముందే తెలుసో కామెంట్స్లో తెలియజేయండి. మన పురాణాలలో సాధారణ మానవుల్లా కాకుండా అత్యంత విలక్షణమైన పద్ధతుల్లో జన్మించిన వారు చాలామంది ఉన్నారు. మరి ఈ పక్కన ఉన్న ఆప్షన్స్ ఆధారంగా నేను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను మీరు గెస్ చేయగలరో లేదో చూద్దాం. మొదటి ప్రశ్న. యజ్ఞగుండం నుంచి జన్మించినది ఎవరు? సరైన సమాధానం ద్రౌపది. రెండవ ప్రశ్న. నేతికుండలో నుంచి జన్మించినది ఎవరు? సరైన సమాధానం కౌరవులు. మూడవ ప్రశ్న. ఒక మహర్షి తేజస్సును ఒక మట్టి పాత్రలో భద్రపరచడం వల్ల జన్మించినది ఎవరో తెలుసా? సరైన సమాధానం ద్రోణాచార్యుడు. చివరి ప్రశ్న. శరత్వంతుడనే మహర్షి సంకల్పం వల్ల అడవిలోని రెల్లు పొదల్లో జన్మించినది ఎవరు? సరైన సమాధానం కృపాచార్యుడు. చూశారుగా మన పురాణాల్లోని అద్భుతమైన బంధాలు, ఆయుధాలు, రాజ్యాలు మరియు విశిష్ట పుట్టుకల గురించి విశేషాలు. ఈ మొత్తం క్విజ్ సిరీస్లో మీ స్కోర్ ఎంత? మీరు ఎన్ని సమాధానాలు కరెక్ట్గా చెప్పారో కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు క్విజ్ల కోసం ది ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లోని మరిన్ని ఆసక్తికరమైన క్విజ్ల కోసం స్క్రీన్ మీద ఉన్న ప్లేలిస్ట్పై క్లిక్ చేయండి. జై శ్రీరామ్.